హుజూరాబాద్ జమ్మికుంట పట్టణంలో 5 మండలాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి యువ నాయకుడు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితెల ప్రణవ్ కార్యకర్తల్లో ఫుల్ జోష్ పెంచారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అండగా ఉందని తెలుపుతూ బాయ్ బాయ్ మోడీ బాయ్ బాయ్ బండి అంటూ తనదైన శైలిలో బైక్ ర్యాలీ చేశారు. హుజూరాబాద్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని, ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చడం జరిగిందన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే తెల్ల రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు కొత్త పింఛన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. పేదల కోసం ప్రతి నియోజకవర్గంలో 2500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడం జరుగుతుందని, రైతన్నల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నియోజకవర్గం 5 మండలాలు 2 పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, యువకులు ప్రతి మండలం నుంచి బైక్ ర్యాలీగా తరలొచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఇవాళ నియోజకవర్గం అంతా చుట్టుముట్టి ప్రజలకు రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్. దేశ రాజకీయంగా మరియు యువతరాని భవిష్యత్తు నిర్ణయించే ఎలక్షన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటు వినియోగం చేసుకొని చేయి గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేల్చెల రాజేందర్ రావు గారికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాలని ప్రతి ఒక్కళ్ళని నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నేను వేడుకుంటున్నా. ఈరోజు ఈ ఎలక్షన్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే ఎలక్షన్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు హామీ ఇచ్చినామో, వచ్చిన ప్రభుత్వం వచ్చిన 48 గంటల లోపలనే బస్సు ఉచితంగా ఇచ్చినాం. 2 నెలల లోపలనే 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచినాం. ఎలక్షన్ కోడ్ వచ్చిన కారణంగా ఇంకా అనేక పథకాలు ఏవైతే అమలు చేసి ఉన్నాయో ఎలక్షన్ అయిన వెంబడే 3500 ఇందిరమ్మ ఇల్లులు మొదటి విడుదల నియోజకవర్గానికి అలాట్ అయినాయి. అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి, నిరుపేదలకి ఆ ఇల్లులు ఇందిరమ్మ ఇల్లులు అలాట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, మా బాధ్యత అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తూ, మరియు రైతన్నలకు ఆగస్టు 15 తారీఖు లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకధాటిగా మాఫీ చేసే సవాల్ విసిరిండు మా ముఖ్యమంత్రి గారు. కట్టుబడి ఉన్న దానికి ఖచ్చితంగా ఎలక్షన్